ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచే వ్యవసాయం పట్ల మక్కువ కలిగి ఉండేవాడు. రామయ్య తండ్రి కూడా రైతే. తండ్రి చెప్పిన మాటలు అతని మనసులో ఎప్పుడూ మార్మోగేవి. రైతు అన్నది కేవలం వృత్తి కాదు, అది జీవితం. రామయ్యకు 2 ఎకరాల పొలం ఉంది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి తన ఎద్దులను తీసుకుని పొలానికి వెళ్లేవాడు. వర్షం పడినా, ఎండమండినా అతని కృషిలో ఎప్పుడూ తగ్గుదల ఉండేది కాదు. భూమిని తన తల్లిలా భావించి ఎంతో ప్రేమతో దున్ని విత్తనాలు వేయేవాడు. ఒక సంవత్సరం తీవ్ర వర్షాభావం వచ్చింది. గ్రామంలోని రైతులందరూ ఆందోళన చెందారు. పంటలు ఎండిపోతాయేమో అన్న భయం అందరినీ పట్టుకుంది. రామయ్య కూడా కంగారుపడ్డాడు. కాని అతను నిస్సహాయంగా కూర్చోలేదు. బోరుబావి తవ్వించి నీటిని పొలానికి మళ్లించాడు. తక్కువ నీటితో పెరుగుగల పంటలను ఎంచుకుని సాగు చేశాడు. అతని తెలివితేటలు, పట్టుదల వల్ల కొంతైనా పంటను కాపాడగలిగాడు. పంటకోత సమయం వచ్చింది. గ్రామంలో చాలా మందికి పంటలు నష్టపోయాయి. కాని రామయ్య పంట మాత్రం కొంత మంచి దిగుబడిని ఇచ్చింది. తన కుటుంబం అవసరాలకు సరిపడే ధాన్యం ఉంచుకుని మిగిలినదాన్ని మార్కెట్లో అమ్మాడు. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని గ్రామంలోని పేద కుటుంబాలకు సహాయం చేశాడు. రామయ్యకు ఒక కుమార్తె ఉంది. ఆమెను చదివించి మంచి స్థాయికి తీసుకెళ్లాలని అతని ఆశ. మన కష్టం వల్లనే ప్రపంచం తింటుంది అని ఆమెకు చెప్పేవాడు. ఆమె కూడా తండ్రి కష్టాన్ని చూసి బాగా చదివేది. రామయ్య జీవితం సుఖసంతోషాలతో నిండినది కాదు. అప్పులు, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్లో ధరల మార్పులు ఇవన్నీ అతని జీవితంలో భాగమే. అయినా కూడా అతను ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు. భూమి మనల్ని ఎప్పుడూ నిరాశపరచదు అని విశ్వసించేవాడు. గ్రామంలో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ముందుండి సహాయం చేసేవాడు. అందుకే గ్రామస్తులందరూ అతన్ని గౌరవంగా చూసేవారు. పండుగలప్పుడు మొదటి ఆహ్వానం రామయ్యకే వచ్చేది. ఈ విధంగా రామయ్య జీవితం కష్టసుఖాల మేళవింపుగా సాగింది. రైతు కష్టం వల్లనే మనకు అన్నం లభిస్తుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. రైతు